పత్రికల్లో వార్తలు రాసుకోవడానికి పనికొస్తుంది కానీ జగన్కి సంబంధించి భూముల వ్యవహారంలో ఏమీ కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా. అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు ఇవన్నీ ఎన్నో గొడవలు వచ్చినప్పుడు భూములకు సంబంధించి ఏమన్నా పేగలిగిందా జగన్ ప్రభుత్వం? భూములకు సంబంధించి ఇప్పుడు ఏమంటున్నారు, అసైన్డ్ భూములు 22A కిందన వేరే వాళ్ళకి అమ్మి అవి వైసీపీ వాళ్ళు కొనుక్కున్నారు. ఏం చేస్తారు? మ్యాక్సిమం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయొచ్చు, చట్టం చేసి అవి రిజిస్ట్రేషన్లు రద్దు అని. కోర్టుకు వెళ్తే కొట్టేస్తుంది కోర్టు. ఎందుకంటే నా పేరుతో ఒక భూమిని నేను దశాబ్దాల నుంచి బతుకుతున్నాను, దాన్ని నాకు రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వం 22A ప్రకారం. ఆ తర్వాత నేను దాన్ని అమ్ముకున్నాను, కాదనే హక్కు ఎవడుకుంది? నేను అమ్ముకున్న తర్వాత రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది? అలాగే అవతలోడికి ఇచ్చేసిన తర్వాత కాదనే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది? అయితే గీతే పత్రికలో వార్తలు రాసుకోవడానికి పనికొస్తుంది. అది కొన్నారు, ఇది కొన్నారు. ఎస్ఐండ్ భూములు అమరావతిలో కొన్నది ఎవరు? ఇతరత్ర ఏరియాలో కొంటున్నది ఎవరు? ప్రతి ఒక్క పార్టీలు ఉంటాయి ఇందులో బేసిక్గా. కాబట్టి ఆ విషయంలో జగన్ని అరెస్ట్ చేసేస్తారు, జైలుకి పంపిస్తారు అనేది నేను అనుకోను. ఎందుకంటే జగన్ ఏదైనా భూ కేటాయింపులు చేసి దాంట్లో ఏమన్నా డబ్బులు తింటే అవతలోళ్ళు ఎవరైనా చెప్తే నడుస్తుంది. కానీ ఈ వ్యవహారాలకు సంబంధించి మదనపల్లి కేసులో జైల్లో వేసేస్తారు, లేకపోతే 22A భూముల గురించి వేసేస్తారంటే ఇవన్నీ పత్రికల్లో ఓ వారం 10 రోజులు కాదు, సూపర్ 6 అమలయ్యేదాకా ఈలోపు కాలక్షేపానికి ఈ పనికి వస్తే తప్పించి జగన్కి అక్కడైతే ఏం కాదు.